జిహెచ్ఎంసీ ఎలక్షన్‌కి సంబంధించి ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ఎలా ఓటర్లుగా ఎలా చూస్తున్నారు? ఓటర్లుగా అంటే ఇది ఒక బై ఎలక్షన్ కావడం అనేది బాగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందండి వాస్తవంగా మీరు చెప్పిన దాని ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్కి కానీ వాళ్ళకి దీనిలో గెలిస్తే నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ లేదంటే రెస్ట్ ఆఫ్ ది తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ఇది ఒక ఇంపాక్ట్ని క్యారీ చేయడానికి అవకాశం ఉంది. సో దానికోసం బాగా గ్రౌండ్ లెవెల్లో మినిస్టర్స్ ఈవెన్ సీఎం గారి టూర్ కూడా వేయడం జరుగుతుంది. ఒక బై ఎలక్షన్లో ఒక సీఎం గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి క్యాన్వాసింగ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం వాస్తవంగా చెప్పాలంటే. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ ఎలక్షన్స్ని కాంగ్రెస్ ఎంత సీరియస్గా తీసుకుందనేది. అంతే బలంగా బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ పెద్ద నాయకులందరూ కూడా వీధి వీధికి దాదాపు ఇంటింటికి తిరిగి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవాలి. అలానే బీజేపీ కూడా వాళ్ళకున్న స్కోప్ ప్రకారం వాళ్ళు కూడా మంచి పోటీ పడుతున్నారు. అయితే ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఇక్కడ సమస్యలకు సంబంధించి, జూబ్లీ హిల్స్ సమస్యలకు సంబంధించి? అంటే ఇక్కడ మనకు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అనేది ఒక సపరేట్గా చూడాలండి మనం. మొత్తం జనరల్ ఎలక్షన్స్ కను ఇక్కడ సిటీలో బై ఎలక్షన్ కాబట్టి ఇది రెగ్యులర్ ఎలక్షన్స్ వచ్చేసరికి మీకు సంక్షేమ పథకాలని తర్వాత చాలా ఉచిత హామీలని అన్నీ ఉంటాయి. సో అవి రూరల్ ఓటర్ బాగా దానికి ప్రభావితం అవుతారు. సో దానివల్ల వచ్చే ఓటు జనరేట్ అయ్యేదానికి ఇక్కడ బై ఎలక్షన్లో జూబ్లీ హిల్స్ అవడం ఒక ఏరియా కొంచెం వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రంలో కాస్ట్లీ నియోజకవర్గంగా చెప్తారు. సో దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చే హామీలకి అక్కడ ఇచ్చే హామీలకి కొంచెం మారాల్సిన అవసరం ఉంది. ఇక్కడేంటి లోకల్గా ఎక్కడ సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలను బేస్ చేసుకొని వాటి మీద వర్కౌట్ చేస్తేనే తప్పితే ఆ ఇన్ఫ్లుయెన్స్ జనరల్గా ఇచ్చే హామీల మీద ఈ ఎలక్షన్ అంత ఈజీగా అవ్వదు. అయితే నేనేం చెప్తానంటే ఇక్కడ సిటీలో ఇన్కమ్ జనరేషన్ అంతా కూడా తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ వచ్చేసేసి ఆరిజిన్ అండి, సోర్సు. సో ఈ ఇన్కమ్ని తీసుకెళ్ళి సంక్షేమ పథకాలని చెప్పేసి విలేజెస్లో రూరల్ ఏరియాస్లో అంటే యాక్చువల్గా ప్రొడక్టివిటీ కాకోకుండా పీపుల్ని కొంచెం లేజీగా క్రియేట్ చేసే దానికోసం వాడుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే సిటీ అభివృద్ధి కొంతవరకు కుంటుపడుతుంది. సో అది కొంత తగ్గించి సిటీని ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా ఫర్దర్గా దానిలో స్పెండ్ చేసే అమౌంట్ సిటీ మీదే డెవలప్మెంట్ కోసం స్పెండ్ చేస్తే సో అది హైదరాబాద్ అనేది సెల్ఫ్ సస్టైన్ సిటీ అండి. ఇంకొంచెం మనం మూవ్ చేస్తే ఇంకా ఓటర్లు కాంగ్రెస్ వైపు ఉన్నారా, బీఆర్ఎస్ వైపు ఉన్నారా మీరు చెప్పే పరిస్థితిలో? ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఏంటంటే ఇది బై ఎలక్షన్ అవ్వడం వల్ల కొంత సానుభూతి చనిపోవడం వల్ల గోపీనాథ్ గారు సానుభూతి అనేది వర్కౌట్ అవుతుంది. ఓవరాల్గా అయితే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదన్నా పనులు కావాలి అని అంటే కాంగ్రెస్కి కొంచెం మొగ్గు చూపడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నా పర్సనల్గా ఏంటంటే నేను యాక్చువల్గా మోతీనగర్ జనప్రియ మెట్రోపాలిస్ అపార్ట్మెంట్లో ఉంటాను. నేను ఇంతకుముందు అక్కడ ప్రెసిడెంట్గా చేశాను 2 సార్లు. గేటెడ్ కమ్యూనిటీ 1400 ఫ్లాట్స్ ఉంటాయి. అయితే సరౌండింగ్ ఒక 13 కాలనీస్ కలుపుకొని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఫామ్ చేయడం జరిగింది. అది ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్స్ అయ్యి అంతకుముందు కూడా లాంగ్ పెండింగ్ ఉంది. ఎర్రగడ్డ నుంచి హైటెక్ సిటీ రోడ్డు కావాలి అని చెప్పేసి 2002లోనో 3లోనో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ప్రపోజల్ ఇంతవరకు దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 10 సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్ ఉంది, ఆ రోడ్డు అలానే ఉంది. సో ఆ రోడ్డు రాకపోవడం వల్ల అప్పుడున్న జనాభాకి ఇప్పుడున్న జనాభాకి దాదాపు 10 times పెరగడం జరిగింది. అయినా సరే ఆ రోడ్లు ఇరుగ్గా ఉండటం, రోజు ప్రతిసారి ట్రాఫిక్ మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆ ఏరియాలో స్టే చేసే రెసిడెంట్స్. దానికోసం అని చెప్పేసి మేము ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేసి దాని ద్వారా రిప్రజెంటేషన్స్ కన్సర్న్ పీపుల్కి, మినిస్టర్స్కి దానికోసం మేము ప్రత్యేకంగా పోరాడుతున్నాం. దీనికోసం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకొచ్చి ఈ యాక్టివిటీని టేకప్ చేసి ఒక కన్సాలిడేటెడ్ అంటే స్ట్రాంగ్ కమిట్మెంట్, ఒక అనౌన్స్మెంట్గా ఇవ్వగలిగితే దీని మీద కాంగ్రెస్కి ఇప్పుడు కొంచెం ఎడ్జ్లో ఉందండి, డ్యామ్ షూర్గా గెలిచిపోవడానికి అవకాశం ఉంటుంది.